రష్యాలో వాట్సాప్ బ్లాక్. రష్యా మెటా మధ్య డిజిటల్ యుద్ధం మరింత ముదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ను రష్యా పూర్తిగా బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మెటా కంపెనీ ఆరోపించింది. తమ దేశంలోని ఇంటర్నెట్ స్పేస్పై పూర్తి నియంత్రణ సాధించాలనే ఉద్దేశంతో రష్యా ప్రభుత్వం విదేశీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను పరిమితం చేస్తుందని, అదే సమయంలో సొంతంగా అభివృద్ధి చేసిన యాప్స్ను ప్రోత్సహిస్తుందని మెటా మండిపడింది. వినియోగదారులు స్వేచ్ఛగా కమ్యూనికేట్ చేసుకునే హక్కును కాపాడేందుకు తాము చేయాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నామని కంపెనీ తెలిపింది. ఇక ఇదిలా ఉండగా రష్యా ఇంటర్నెట్ సిస్టమ్స్లో వాట్సాప్కు సంబంధించిన డొమైన్స్ పూర్తిగా బ్లాక్ అయినట్లు సమాచారం వెలువడుతుంది. ఇక దీనివల్ల అక్కడున్న వినియోగదారులు యాప్ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మెటా ప్లాట్ఫామ్లపై కూడా రష్యా పరిమితులు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాట్సాప్లపైన కూడా అదే విధానం అమలు చేయడం డిజిటల్ నియంత్రణను మరింత కట్టుదిట్టం చేయడంగా విశ్లేషకులైతే భావిస్తున్నారు. ఇక రష్యా ప్రభుత్వం తమ పౌరులను మ్యాక్స్ అనే స్వదేశీ యాప్ను ఉపయోగించాలని కోరుతుంది. దేశీయ డిజిటల్ ప్లాట్ఫామ్లను బలోపేతం చేసి డేటా భద్రతను దేశంలోనే ఉంచాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు రష్యా వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై విమర్శకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం ద్వారా ప్రజల కమ్యూనికేషన్ హక్కులను పరిమితం చేస్తున్నారని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఇది కేవలం ఒక యాప్పై నిషేధం మాత్రమే కాదు, గ్లోబల్ టెక్ కంపెనీలు మరియు జాతీయ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న డిజిటల్ ఆధిపత్య పోరాటానికి ఇది మరో ఉదాహరణగా నిలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలా మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. రష్యాలో వాట్సాప్ బ్లాక్. రష్యా మెటా మధ్య డిజిటల్ యుద్ధం మరింత ముదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ను రష్యా పూర్తిగా బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మెటా కంపెనీ ఆరోపించింది. తమ దేశంలోని ఇంటర్నెట్ స్పేస్పై పూర్తి నియంత్రణ సాధించాలనే ఉద్దేశంతో రష్యా ప్రభుత్వం విదేశీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను పరిమితం చేస్తుందని, అదే సమయంలో సొంతంగా అభివృద్ధి చేసిన యాప్స్ను ప్రోత్సహిస్తుందని మెటా మండిపడింది. వినియోగదారులు స్వేచ్ఛగా కమ్యూనికేట్ చేసుకునే హక్కును కాపాడేందుకు తాము చేయాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నామని కంపెనీ తెలిపింది. ఇక ఇదిలా ఉండగా రష్యా ఇంటర్నెట్ సిస్టమ్స్లో వాట్సాప్కు సంబంధించిన డొమైన్స్ పూర్తిగా బ్లాక్ అయినట్లు సమాచారం వెలువడుతుంది. ఇక దీనివల్ల అక్కడున్న వినియోగదారులు యాప్ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మెటా ప్లాట్ఫామ్లపై కూడా రష్యా పరిమితులు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాట్సాప్లపైన కూడా అదే విధానం అమలు చేయడం డిజిటల్ నియంత్రణను మరింత కట్టుదిట్టం చేయడంగా విశ్లేషకులైతే భావిస్తున్నారు. ఇక రష్యా ప్రభుత్వం తమ పౌరులను మ్యాక్స్ అనే స్వదేశీ యాప్ను ఉపయోగించాలని కోరుతుంది. దేశీయ డిజిటల్ ప్లాట్ఫామ్లను బలోపేతం చేసి డేటా భద్రతను దేశంలోనే ఉంచాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు రష్యా వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై విమర్శకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం ద్వారా ప్రజల కమ్యూనికేషన్ హక్కులను పరిమితం చేస్తున్నారని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఇది కేవలం ఒక యాప్పై నిషేధం మాత్రమే కాదు, గ్లోబల్ టెక్ కంపెనీలు మరియు జాతీయ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న డిజిటల్ ఆధిపత్య పోరాటానికి ఇది మరో ఉదాహరణగా నిలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలా మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.